ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మైక్రో గ్రీన్స్ అనే వాటి యొక్క విషయం గురించి ఈ రోజుల్లో బాగా అందరికి అవగాహన వచ్చింది. ఎక్కువ మంది కూడా ఉపయోగిస్తున్నారు. ఇవి చాలా ఫేమస్ అవ్వటానికి ముఖ్య కారణం సూక్ష్మ పోషకాలు అత్యద్భుతంగా ఇందులో ఉంటాయన్నమాట. పోషకాల గని అని చెప్పొచ్చు. అంత చక్కటి సూక్ష్మ పోషకాలని తక్కువ ఆహారంలో ఎక్కువ అందించే విధంగా ఈ మైక్రో గ్రీన్స్ తయారవుతాయి. అంటే మనం మొలకెత్తిన విత్తనాలు తిన్నప్పుడు అంగుళం 2 అంగుళాల్లోపు మొలకలు కట్టాక అట్లా తినేస్తాం కదా! ఈ మొలకలు కట్టే విధానంలోనే ఇంకొక 2, 3 రోజులు ఉంచేసి పైన ఏదన్నా కాస్త నీళ్లు చిలుకుతూ నీడ పట్టున అట్లా పెట్టుకుని గాలి కాస్త వెలుతురు తగిలేటట్టు ఉంచుకుంటే ఆ గాలి వెలుతురు తగిలి ఇట్లా నీళ్ళు చల్లేసరికి మొక్క ఇంత పొడవునే ఎదిగి పైన ఆకులొస్తాయి. 2 ఆకులు 3 ఆకులు అట్లా వచ్చేస్తాయి కదా! అలా వచ్చిన వాటిని మైక్రో గ్రీన్స్ అంటారు. సహజంగా ఈ మైక్రో గ్రీన్స్‌ని మనం తినగలిగితే పోషకాహార లోపం మొత్తం పోతుందనమాట. విటమిన్స్, మినరల్స్‌కి సంబంధించినవి అసలు ఏ మెడిసిన్స్ ఎవరు వేయవలసిన పని లేని విధంగా అన్నీ వస్తాయి. ఇంకా మీ బాడీలో రిజర్వ్‌లో కూడా ఎక్కువైపోతాయి. అంత బాగా చేరిపోతాయి అన్నమాట. మరి అలాంటి మైక్రో గ్రీన్స్‌ని అందరిళ్లలో పెంచుకోవటానికి ప్రయత్నం చేస్తే మంచిది. మరి మామూలుగా చిన్న చిన్న ప్లాస్టిక్ ట్రేలు ఉంటే చేసుకోవచ్చు. మరి మీకు ఎలా రకాలుంటే అట్లా వీలుని బట్టి ఆటిలో తయారు చేసుకోవచ్చు అనమాట. ఈ మైక్రో గ్రీన్స్‌కి మీరు తోటకూర విత్తనాలు ఉపయోగించవచ్చు. అట్లాగే కొత్తిమీర విత్తనాలు ఉపయోగించుకోవచ్చు. గోధుమలు ఉపయోగించుకోవచ్చు. అట్లాగే పెసలు, బొబ్బర్లు కానీ ఇట్లా మొలకలు కట్టుకుంటున్నాం కదా! వీటి కూడా అంత ఆకులు వచ్చే వరకు అట్లా ఉంచుకుంటే కూడా బాగుంటాయన్నమాట. ఇట్లా ఏ రకమైన విత్తనాలనైనా మీరు వేసి 4 డేస్, 5 డేస్ అట్లా ఉంచేస్తే ఇంతంత పొడుగు వచ్చేస్తాయి. మెయిన్ రావాలి 3 అంగుళాలన్నా పైన ఆకు రావాలి బాగా. గోధుమ గడ్డి కూడా ఇంత పొడవుగా వచ్చేస్తుందన్నమాట మొక్క నుంచి. మామూలుగా లేత గ్రీన్‌గా ఉండే ఆకులు వస్తాయి కదా! అలాంటివి. వీటన్నిటిని మనం తినాలంటే పచ్చి పసర వాసన ఉంటాయి. నోటికి అంత బాగున్నట్టు అనిపించవు. మొక్క కొంచెం ఉన్నప్పుడు కమ్మగా ఉంటాయి. ఆకులు, కాళ్ళు వచ్చేసరికి కొంచెం లైట్ చేదు ఉంటాయి అన్నమాట. అట్లాంటివి తినటానికి అంత ఇష్టం అనిపించదు. కానీ లాభాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం తింటే మంచిది. చాలామంది మైక్రో గ్రీన్స్‌ని కట్ చేసుకుని అందులో కాస్త ఏదైనా కలుపుకొని సలాడ్లా తినేస్తూ ఉంటారు. దీనికి అట్లా ఫ్రెష్‌గా తినలేని వారి కోసము నేను ఇంకో సులభమైన పోషకాలు పోను ఇంకొక మార్గం మీకు చెప్పడానికి ఈరోజు ఈ ప్రయత్నం. మైక్రో గ్రీన్ పుల్కాలు మరి ఎలా చేసుకోవచ్చు అంటే ఈ ఏ రకంగా మీరు మైక్రో గ్రీన్స్‌ని తయారు చేసి పెంచుకున్నప్పటికీ వాటిని కట్ చేసేసేసి కడిగేసుకుని చిన్న ముక్కలుగా కోసేసేసి మీరు మల్టీగ్రెయిన్ పుల్కా పిండి తయారు చేసుకుంటున్నారు కదా! గోధుమ పిండి, మైదా పిండి బదులుగా మల్టీగ్రెయిన్ పిండితో పుల్కాలు చాలా మంచిదంటాం కదా! ఆ పుల్కాల పిండిలో కాస్త మామూలుగా మనం మా దాన్ని కలపటానికి నీళ్లు పోసో, పెరుగేసో, పాలు పోసో, ఏదైనా ఆకుకూరల రసం వేసో కలుపుతాం కదా! తోటకూర రసం వేసో అట్లా ఎలా కలుపుకుంటారో కలుపుకోండి. ఆ కలిపిన పుల్కా పిండి ముద్దలోకి ఈ మైక్రో గ్రీన్స్ కట్ చేసినవి కలిపేసేయండి. ఇప్పుడు ఇంత ముద్ద పిండి కలిపారు. దానికి రెట్టింపు మైక్రో గ్రీన్స్ తీసుకోండి కట్ చేసినవి. అది ఈ పిండిలో కలిపేసేసేయండి. కలిపేసేసి దాన్ని మనం ఇక ఉండగా చేసుకుని కర్రతో అట్లా చేసేసి చపాతీ వలె పుల్కా వలె పలచగా అయిన తర్వాత కాస్త రేకు మీద వేసేసి తక్కువ హీట్లో కాస్త కాల్చుకోండి. మెల్లగా ఇట్లా 2 మినిట్స్ 3 మినిట్స్‌లోనే పుల్కా పచ్చిదనం పోతుంది, కాలుతుంది. ఆ 2, 3 నిమిషాల హీట్‌కి తక్కువ హీట్‌కి ఈ మైక్రో గ్రీన్స్‌లో ఉండే పోషకాలు పోవన్నమాట. అదే వండినప్పుడు పావుగంట నుంచి అరగంట పడుతుంది. అక్కడ పోషకాలు పోతాయి మైక్రో గ్రీన్స్‌లో. అట్లాగే ఇది ఇంకేదన్నా రకంగా చేసుకున్నప్పుడు ఇంకెక్కువ పోతూ ఉంటాయి. అదే ఇక్కడ 1-2 మినిట్స్ ఆ పుల్కా అనేది పల్చగా ఉండటం వల్ల ఆ హీట్‌కి తక్కువ టైంలో ఆ పచ్చిదనం పోతుంది. మనకి వాసన పోదు. అంటే మైక్రో గ్రీన్స్‌లో ఉండే ఒరిజినల్ ఫ్లేవర్, ఒరిజినల్ కలర్, న్యూట్రియంట్స్ అన్నీ యథావిధిగా ఉంటాయన్నమాట. చాలా ఈజీగా ఎక్కువ పోషకాలు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పంపించేసేయచ్చు.
చాలామంది మైక్రో గ్రీన్స్ తినమంటే ఇంట్లో పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ కొంతమంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేని వారు అశ్రద్ధ చేస్తూ ఉంటారు. కానీ ఇంట్లో ఎవరికో ఒకళ్ళకి శ్రద్ధ ఉంటుంది. వాళ్ళ శ్రమతో ఇట్లాంటివి తయారు చేస్తారు. వారు తింటుంటారు. కానీ అందరు తింటే బాగుండని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. ఇలాంటి విషయాలు విన్నాక కూడా అనిపిస్తుంది కదా! మరి మిగతా వాళ్ళని మంచి ఆహారం తినిపించేటట్టు చేయాలంటే ఒట్టిగా మైక్రో గ్రీన్స్ తినమన్నా, వాటిని సలాడ్‌గా పెట్టమన్నా వాళ్ళు ఇష్టపడరు. కానీ అలాంటి వాళ్ళకి తెలియకుండా మీరు పంపించాలంటే ఈ పిండిలో జొన్న పిండేసుకున్న, రాగి పిండేసుకుని మీరు పుల్కాలు చేసుకుంటున్న, మల్టీగ్రెయిన్ పిండిలో కలిపిన తర్వాత ముద్దకి రెట్టింపు ఒక కప్పు ముద్దొచ్చిందనుకోండి పిండిది, 2 కప్పులు మైక్రో గ్రీన్ కట్ చేసి వేసేసుకోండి. దీనివల్ల మీకు రక్త వృద్ధి ఇక గోధుమ గడ్డి గనక 2 అంగుళాలు, 3 అంగుళాలు అట్లా వచ్చినప్పుడు గనక కట్ చేసి వేసేట్టు చేశారంటే గోధుమ గడ్డి రసం పసరగా అనిపిస్తుంది. టేస్ట్ అంత బాగోదు తిందామన్నా కూడా. ఇట్లా వేసేస్తే ఈజీగా వెళ్ళిపోతుంది. లేతగా ఉంటుంది కదా! 4, 5 రోజుల్లో దాన్ని కట్ చేసి వేసేస్తే మంచిగా డైజెషన్ అయిపోతాయి అన్నమాట. అంటే పుల్కా అనేది ఎక్కువ హీట్‌కి గురి కావట్లేదు కాబట్టి నేను ఈ రకంగా మైక్రో గ్రెయిన్ పుల్కాలనేది స్పెషల్‌గా ఇది మొట్టమొదటిసారిగా మన ఛానల్స్‌లో ఇట్లా అందిస్తున్నామన్నమాట. ఇంతవరకు ఎప్పుడు నేను చెప్పలేదు. కానీ ఇది ట్రై చేసి చూస్తే చాలా బావుంది ఇట్లా. చాలామంది ఇష్టపడకుండా మైక్రో గ్రీన్స్‌కి దూరం అయ్యేవారికి ఈ టెక్నిక్ బాగా బెనిఫిట్స్ ఇస్తాయని ఇట్లా వాటిని కూరలు వండుకుని అట్లా చేయకూడదు. విలువలు మొత్తం పోతాయి. వాటి లాభమే ఉండదసలిక. అలా లేతగా ఉన్న వాటిని మనం అట్లా పొయ్యి మీద పెట్టి వండేయటం మంచిది కాదు. ఇందులో అయితే అసలు చక్కటి లాభం రుచి వస్తుంది కాబట్టి మీరు ట్రై చేసి చూడండి. అందరి ఇళ్లల్లో కాస్త స్టీల్ ట్రేలు గానీ, ప్లాస్టిక్ ట్రేలు గానీ అట్లాంటివి పెట్టుకుంటే చక్కగా మైక్రో గ్రెయిన్స్ వస్తాయి. గింజలు నానబెట్టేసేసి కాస్త అట్లా వేసేసి పైన టిష్యూ పేపర్లు ఉంటాయి కదా, అది వేసేసి కాస్త పైన నీళ్ళు అట్లా చిలుకుతుంటే చల్లదనానికి కమ్మగొస్తాయి. అడుగున రంధ్రాలు ఉండాలి. పైన కాస్త రంధ్రాలను మూత పెట్టుకోవాలన్నమాట. అప్పుడే ఆ గాలి ఇవన్నీ సమంగా వెళుతుంటాయి. మరి వాసన జిగురు రాకుండా ఎండిపోకుండా ఈ టిష్యూ పేపర్ పైన అట్లా ఉండటం వల్ల చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. మరి కొద్దిగా మొక్కొచ్చాక టిష్యూ పేపర్ తీసేస్తారు, నీళ్ళు అట్లా చిల్లుతుంటే సరిపోతుంది అనమాట. ఈ రకంగా మైక్రో గ్రీన్స్ని సూక్ష్మ పోషకాల కోసం మనందరం ఇక్కడి నుంచి అలవాటు పడితే మంచిదన్నమాట. అంటే మారుతున్న కాలాన్ని బట్టి తక్కువ ఆహారంలో ఎక్కువ పోషకాలు వచ్చేవి మనం తెలుసుకున్నప్పుడు అట్లాంటి వాటి వైపు మనం వెళ్ళి తినటం చాలా మంచిది. ఇన్నాళ్ళు తెలియక పూర్వం రోజుల్లో లేక అన్ని వండి పిండి వేపి ఇట్లాంటివే తినేసాం. పోషకాలు పోయాయి, ఆరోగ్యం కోల్పోయాం. కాబట్టి ఆరోగ్య సంరక్షణార్థం మంచి పోషకాలు రక్షణ వ్యవస్థని శరీరానికి అందించటం కొరకు ఇలాంటి మైక్రో గ్రీన్స్ని ప్రతినిత్యం ఉపయోగించుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.